ఏమండి, అశోక చక్రవర్తి చారిత్రకంగా వాస్తవ పురుషుడు. అలాగే ఇతర రాజ్యాలు చేర, చోళ, అంగ, వంగ, కళింగ, విదర్భ, కాశ్మీర, సౌరాష్ట్ర ఇవన్నీ నిజమైనటువంటి రాజ్యాలు. ఆయా రాజ్యాలలో ఆ రాజధాని నగరాలలో తవ్వకాల్లో అప్పటి కోటలు బయటపడ్డాయి, రాజుల భవనాలు బయటపడ్డాయి, వాళ్ళు వాడిన పాత్రలు బయటపడ్డాయి, ఆ రాగి నాణ్యాలు, వెండి నాణ్యాలు, బంగారు నాణ్యాలు బయటపడ్డాయి. చరిత్ర పక్క. అలాంటి ఆధారాలు ఉన్నది ఏదైనా నమ్ముతా. వాడు ఎన్ని కథలైనా చెప్పని, వాడు ఆ నాణ్యం ఏదన్నా అప్పటి ఒక చిప్పనో ఒక పాత్రలో ఏదో తీసుకురావాలి, అది ల్యాబ్లో నిరూపణ కావాలి, ఇది లక్షల ఏళ్ల కిందటిదని. అప్పటిదాకా వాడు చెప్పేదంతా కూడా అబద్ధము, అసత్యము, వ్యర్థము, నాకు అవసరం లేదని నువ్వు మైండ్లో ఫిక్స్ అయిపోవాలి.